subscribe Sri Chakra TV, like and share. बोलो जगदम्बे माता की जय, जगज्जननी माता की जय, श्री महासरस्वती माता की जय. చరాచర జగత్తుకు శ్రీ మహాసరస్వతి అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని శ్రీ చక్ర టీవీ ప్రార్థిస్తుంది. శ్రీ మహాసరస్వతి అమ్మవారి యొక్క ఆరాధన. ముందుగా కలశానికి ఇరువైపులు ఉన్నటువంటి దీపాలను తీసి చక్కగా శుభ్రపరిచి గంధము, పసుపు, కుంకుమలతో అలంకారం చేయండి. మరికొందరు భక్తులకు సందేహం, కలశానికి ఇరువైపులు ఉన్నటువంటి దీపాలను తీసి కడగవచ్చా అంటే కడగవచ్చు, తప్పులేదు. అఖండ దీపాన్ని మాత్రము ఏమీ చేయరాదు, కదిలించరాదు. మీరు దీపాలు ఎక్కడి నుంచి తీశారో అక్కడ రెండు తమలపాకులు వేసి వాటిపైన దీపాలు పెట్టి ఆవు నెయ్యి దీపాల్లో వేయండి. 3 వత్తులను ఒకటిగా చేసి 3 వత్తులను ఒక దీపంలో, ఇంకొక 3 వత్తులు ఇంకొక దీపంలో వేసి వెలిగించండి. ఓం సాధ్యం త్రివర్తి సంయుక్తం హన్ని నాయోజితం మయా దీపం గ్రహణ దేవేశ త్రైలోక్యతమరాప భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాత్ ఘోరా దివ్యర్జ్యోతిర్నమోస్తుతే దీపరాజదేవతాభ్యో నమః అని చెప్పి దీపాలు వెలిగించండి. వెలిగించిన తర్వాత ఆ 2 దీపాలకు కింద గంధము, పసుపు, కుంకుమ, అక్షతలు, ఒక పువ్వు సమర్పించండి. ఆ తర్వాత ఆచమనం చేయండి. మొదటగా కుడి చేతిలో నీళ్లు పోసుకొని పళ్ళెంలో నీళ్లు వదిలిపెట్టండి. హస్తోప్రక్షాళ్య అన్నమాట. అంటే ఆచమనం చేసే ముందు చేయి శుభ్రంగా కడుక్కున్నామన్నమాట. ఇప్పుడు కుడి చేతిలో నీళ్లు పోసుకొని ఓం కేశవాయ స్వాహ అని చెప్పి తాగండి. మళ్ళీ కుడి చేతిలో నీళ్లు పోసుకొని ఓం నారాయణాయ స్వాహ అని చెప్పి తాగండి. మళ్ళీ కుడి చేతిలో నీళ్లు పోసుకొని ఓం మాధవాయ స్వాహ అని చెప్పి తాగండి. మళ్ళీ కుడి చేతిలో నీళ్లు పోసుకొని ఓం గోవిందాయ నమః అని చెప్పి వదిలిపెట్టండి. 4వసారి ఓం గోవిందాయ నమః అని చెప్పి ఎందుకు వదిలిపెట్టామంటే 3 సార్లు ఆచమనం చేసినప్పుడు కుడి చేయి ఎంగిలవుతుంది. అందుకని చేయి శుభ్రంగా కడగాలి. ఇప్పుడు ఈ నామాలు చదవండి. ఓం విష్ణువే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షయాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కేశవనామాలు అయిన తర్వాత 3 వేళ్లతో కొన్ని అక్షతలు తీసుకొని వాసన చూస్తూ ఓం ఉత్తిష్టంతు బుధ విషాదాః ఏతే భూమిభారగాః ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మ సమారభే అని చెప్పి అక్షతల వాసన చూసి వెనక్కి పడేయండి. ఆ తర్వాత ప్రాణాయామం చేయండి. ఓం భూః, ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్, ఓమాపో జ్యోతిర్సంవృతం బ్రహ్మభూర్భువస్వరం. ప్రాణాయామం చేసిన తర్వాత సంకల్పం ఇలా చెప్పుకోండి. మమ ఉపాత్త సమస్త దురితక్షయ శ్రీ పరమేశ్వర ఉద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే మంగళముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్రీ శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య వాయువ్యప్రదేశే సమస్తదేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధో. స్వంత ఇల్లైతే కనుక స్వగృహే అని చెప్పుకోండి, కిరాయి ఇల్లైతే కనుక వసతి గృహే అని చెప్పుకోండి. అస్మిన్ వర్తమాన వ్యవహారిక ప్రభవాది 6 సంవత్సరాణం మధ్యే చాంద్రమానేన స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే శరదృతువు
आश्वीयुजमासे शुक्लपक्षे षष्ठी उपरि सप्तमी तिथौ शुभ मूलानक्षत्रे शुभ सौम्यवासरे शुभ शोभनयोगे शुभ तैतुलकरणे एवं गुण विशेषण विशिष्टायां शुभतिथौ अस्य यजमानस्य गोत्रोद्भवस्य श्रीमान् श्रीमतः భక్తులారా మీ గోత్రం చెప్పుకోండి. మొదటగా మీ పెద్దవారి పేర్లు చెప్పుకోండి. మీ పేర్లు మీ పిల్లల పేర్లు కూడా చెప్పుకొని సంకల్పం ఇలా చెప్పండి. అస్మాకం మమ సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ స్వగృహే సకల శాంతి సౌఖ్యం సిద్ధ్యర్థం మమ స్వగృహే శీఘ్రమేవ శుభకార్య కళ్యాణ వంశోద్ధారక సత్సంతాన ఫల ప్రసాద సిద్ధ్యర్థం మమ స్వగృహే సదా సుఖ సంతోష ఫలప్రసాద సిద్ధ్యర్థం మమ పుత్రస్య పుత్రికస్య పౌత్రస్య పౌత్రికస్య అఖండ అపార విద్య బుద్ధి మేధ జ్ఞాన సంపన్నత సిద్ధ్యర్థం పరీక్షేణ ప్రథమ శ్రేణి ఉత్తీర్ణత సిద్ధ్యర్థం విద్యేన మందబుద్ధి నివారణార్థం సర్వ గ్రహదోష నవగ్రహదోష నివారణార్థం సదా శరీర ఆరోగ్యత మానసిక ప్రశాంతత సిద్ధ్యర్థం పరీక్షేణ ప్రథమ శ్రేణి ఉత్తీర్ణత సిద్ధ్యర్థం మమ మమ కుటుంబానాం ఆచంద్రార్కం శ్రీ మహాసరస్వతీదేవి సదా శుభవీక్షణ ఫలప్రసాద సిద్ధ్యర్థం సంపూర్ణ అనుగ్రహ కృప కరుణ కటాక్ష సకల మనోవాంఛ సిద్ధ్యర్థం శ్రీదేవి నవరాత్రి అంగత్వేన సప్తమ దివసే శ్రీ మహాసరస్వతీదేవి యథాశక్తి షోడశ ఉపచార పూజాం కరిష్యే అని చెప్పి అక్షతలో నీళ్లు పళ్ళెంలో వదిలిపెట్టండి. ఇప్పుడు కలశారాధన ఒక చెంబు తీసుకొని దాని చుట్టూ గంధం రాసి ఒక చోట పసుపు కుంకుమ బొట్లు పెట్టండి. అలాగే ఆ చెంబులో కొద్దిగా గంధము పసుపు కుంకుమ అక్షతలో ఒక పువ్వు వేసి తగినన్ని నీళ్లు పోయండి. ఆ చెంబులో 3 తమలపాకులు కాడలు కిందికి కొనల పైకి వచ్చేట్లుగా వేసి ఆ చెంబుని ఎడమ అరచేయిలో పెట్టుకొని కుడి అరచేయి చెంబు పైన కప్పిపెట్టి ఈ మంత్రం చెప్పండి. ఓం కలశసముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతా కుక్షోతసాగరా సర్వే సప్తదీపావసుంధర ఋగ్వేదోథైర్వేదో సామవేదో అధర్వణ అంగై సహితా సర్వే కలశాంబుసమాశ్రితా ఆ కలశేషు ధావతి పైత్రే పరిశిచ్యతే ముక్తేరిజ్ఞేషు వర్ధతే ఆపో వా ఇదుకం సర్వం విశ్వా భూతాన్యాపః ప్రాణాపా ఆపః పశవాపోన్నమాపో అమృతమాపసంప్రాణాపో విరాళాపస్రాళపశ్చందాకుశాపో జ్యోతికుశాపో ఇజుకుశాప సత్యమాప సర్వా దేవత ఆపో భూర్భూసురాపవం అని చెప్పి కుడి చేతి తీసేసి ఉంగరవేలితో నీళ్ళలో ఓం రాయండి. తర్వాత తమలపాకులను బయటకు తీసి కాడలు పైకి కొనలు కిందికి వచ్చేట్లుగా ఆ చెంబులో వేసి గిరగిరా తిప్పుతూ ఈ శ్లోకం చెప్పండి. ఓం గంగే శమనే శేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యో జలేస్మిన్ సన్నిధిం గురుం కావేరీ తుంగభద్రాజా కృష్ణవేణీ చ గోతమి భాగీరథీతి విఖ్యాత పంచగంగా ప్రకీర్తితా అని చెప్పి కలశారాధన చేసినటువంటి నీళ్లు తమలపాకుతో ముందుగా గణపతి పైన, తర్వాత కలశం పైన, తర్వాత చిత్రపటం పైన, తర్వాత మీపైన, అలాగే మీరు తెచ్చినటువంటి పూజా ద్రవ్యాలపైన చల్లుతూ ఈ శ్లోకం చెప్పండి. ఓం అపవిత్రపవిత్రవా సర్వావస్థాంగతో అభివా యస్మరేత్ పుండరీకాక్షం సవాహిభ్యాంతర్శుచి పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః
పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష, స్థల సంప్రోక్ష, క్షేత్ర సంప్రోక్ష, దేవ ఆత్మానంచ సంప్రోక్ష. అంటే మన పూజాస్థలం అంతా కూడా శుద్ధి అయిందన్నమాట. ఇప్పుడు యథాశక్తి గణపతి పూజ కొన్ని అక్షతలు తీసుకొని ఓం వక్రతున మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా అని చెప్పి గణపతి పైన అక్షతలు వేయండి. తర్వాత గంధము, తర్వాత పసుపు, కుంకుమ, అక్షతలు, కొన్ని పువ్వులు కూడా స్వామివారికి సమర్పించి ధూపం స్వామివారికి అగరబత్తులు చూపించి తర్వాత మీరు వెలిగించినటువంటి దీపాలకు నమస్కారం చేసుకొని స్వామివారికి యథాశక్తిగా ఏదైనా కొద్దిగా నైవేద్యం పెట్టి స్వామివారికి హారతి ఇచ్చి మీరు కూడా హారతి తీసుకోండి. భక్తులారా 3 వేలతో కొన్ని అక్షతలు తీసుకోండి. ఓం పుస్తకేతు యతో దేవి క్రీడతే పరమార్థతః తతస్తత్ర ప్రకుర్వీత ధ్యానమావాహనాదికం ధ్యానమేవం ప్రకుర్వీత సాధనో విజితేంద్రియః ప్రణవాసనమారూఢాం తదర్థత్వేన నిశ్చితాం. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మహాసరస్వత్యై నమః ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. అలాగే మరొకసారి అక్షతలు తీసుకొని అమ్మవారి పైన వేస్తుండండి. ఓం అత్రాగచ్చ జగద్వంద్యే సర్వలోకైకపూజితే మయా కృతమిమాం పూజాం గృహాణ జగదీశ్వరీ. ఓం ఐం హ్రీం శ్రీం మహాసరస్వత్యై నమః ఆవాహయామి. మరి ఒకసారి అక్షతలు కూడా తీసుకొని అమ్మవారి పైన వేస్తుండండి. ఓం అనేకరత్న సంయుక్తం సువర్ణేన విరాజితం ముక్తామణ్యంచితం చారో చాసనం తే దదామ్యహం. ఓం ఐం హ్రీం శ్రీం మహాసరస్వత్యై నమః ఆసనార్థే అక్షతాన్ సమర్పయామి నవరత్నఖచిత సింహాసనం సమర్పయామి. ఆ తర్వాత అమ్మవారి పైన తమలపాకుతో నీళ్లు చల్లుతుండండి. ఓం గంధపుష్పాక్షతై సార్ధం శుద్ధతోయేన సంయుతం శుద్ధస్ఫటికతుల్యాంగి పాద్యంతే ప్రతిహృర్యతాం. ఓం ఐం హ్రీం శ్రీం మహాసరస్వత్యై నమః పాదయోః పాద్యం సమర్పయామి. ఆ తర్వాత మరి ఒకసారి కూడా నీళ్లు చల్లుతుండండి. ఓం భక్తాభీష్టపదే దేవి దేవదేవాదివందితే ధాతృప్రియే జగద్ధాత్రి దదామర్ఘ్యగృహాణమే. ఓం ఐం హ్రీం శ్రీం మహాసరస్వత్యై నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. అలాగే మరి ఒకసారి కూడా నీళ్లు చల్లుతుండండి. ఓం పూర్ణచంద్రనమానాభే కోటి సూర్య సమప్రభే భక్త్యా సమర్పితం వాణి గృహానాచమనీయకం. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మహాసరస్వత్యై నమః ముఖే ఆచమనీయం సమర్పయామి. భక్తులారా, మీ దగ్గర అమ్మవారి విగ్రహం ఉంటే కనుక పంచామృతాలతో అంటే పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార వీటితో అభిషేకం చేయండి. మొదటగా పాలతో ఓం ఆప్యాయస్వ సమేతుత విశ్వతస్వామ వృష్ణిం భవావాజస్సు సంగధే. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మహాసరస్వత్యై నమః ఇది క్షీరేణ స్నపయామి. ఆ తర్వాత అమ్మవారికి పెరుగు వేస్తుండండి. ఓం దధిక్రావన్నో అకారు సంజిష్ణో అర్శ్వసవాదినః సురభినో ముఖాకర్పణ ఆయుగుంషితారిషతో. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మహాసరస్వత్యై నమః ఇది దధ్యాస్నపయామి. ఆ తర్వాత భక్తులారా అమ్మవారికి నెయ్యి వేస్తుండండి. ఓం శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవో వస్యవిదోత్పునా త్వచ్ఛిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మహాసరస్వత్యై నమః ఇది ఘృతేన స్నపయామి. మళ్ళీ భక్తులారా అమ్మవారికి తేనె వేస్తుండండి. ఓం మధువాదారుతాయతే మధుక్షరంతి సింధవః మాధ్వేన స్వంతోషధీః మధునక్తముతోషధీ మధు మత్పార్థివగుం రజః మధుధ్యోరస్తు నభితా మధుమాన్నో వనస్పతిర్మధుమాగుం అస్తు సూర్యః మాధ్వీర్గావో భవంతు నః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మహాసరస్వత్యై నమః ఇది మధునా స్నపయామి. ఆ తర్వాత భక్తులారా అమ్మవారికి పంచదార వేస్తుండండి. ఓం సాధు పవస్వ దివ్యాయ జన్మనే స్వాదరింద్రాయ సుహవీతు నామ్నే
स्वादरमित्राय वरणाय वायवे बृहस्पते मधुमाम् आदाभ्यः ओम ऐं ह्रीं श्रीं श्रीमहासरस्वत्यै नमः ఇది శర్కరేణ స్నపయామి. ఆ తర్వాత భక్తులారా కొబ్బరికాయ ఉంటే కనుక కొబ్బరికాయ కొట్టి కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేస్తుండని. ఓం యాః పలినీర్యా అఫలాపుష్పాయాశ్చ పుష్పినీ బృహస్పతి వసూతాస్తానో ముంచన్వాగుంహసః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమహాసరస్వత్యై నమః ఇది నారికేళ ఫలోదక స్నానం సమర్పయామి. భక్తులారా ఇప్పుడు మళ్ళీ పునఃశుద్ధోదక స్నానం మళ్ళీ అమ్మవారికి స్నానం చేయించండి. ఓం ఆపోహిష్టామయో భువస్థాన ఊర్జే దదాతనః మహేరణాయ చక్షసే యో విశుధమోరసస్తస్య భాజయతే హనః ఉషితీర్మమాతరః తస్మా అరంగమామభో యస్య క్షయాయ జిన్వథ ఆపోజనయథా జనః. శుద్ధోదకేన సుస్నానం కర్తవ్యం విధిపూర్వకం సువర్ణకలశానీతైః నానాగంధసువాసితైః. ఓం ఐం హ్రీం శ్రీం మహాసరస్వత్యై నమః ఇది శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఒక తమలపాకుతో అమ్మవారికి నీళ్ళు చూపించి ఒక పళ్ళెంలో వదిలిపెట్టండి. తర్వాత అమ్మవారి యొక్క విగ్రహాన్ని చక్కగా తుడిచి నుదుట అలాగే చేతులకు అలాగే కాళ్ళకు గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి మీరు ఎక్కడి నుంచి అయితే తీసి ఉన్నారో అమ్మవారి విగ్రహాన్ని అక్కడ పెట్టండి. అక్కడ పెట్టిన తర్వాత మీ దగ్గర కనుక దూది వస్త్రం ఉంటే కనుక దూది వస్త్రం వేయండి. లేదా దూది ఉన్నా కూడా దూదిని ఒక వస్త్రంలా తయారు చేసి అమ్మవారికి సమర్పించండి. ఓం శుక్లవస్త్రద్వయం దేవి కోమలం కుటిలాలగే మయి ప్రీత్వా త్వయా వాణి బ్రహ్మాణి ప్రతిఘుర్యదాం. ఓం ఐం హ్రీం శ్రీం మహాసరస్వత్యై నమః ఇది యథాశక్తి కార్పాసవస్త్రాన్ని సమర్పయామి. అలాగే భక్తులారా ఈ ఉపచారంలో భాగంగా మీరు అమ్మవారికి వస్త్రం చీర సమర్పించినా లేదా మీ శక్తిని బట్టి ఏదైనా రవిక వస్త్రం అందు సమర్పించి దానిపైన గాజులు అలాగే తాంబూలము అలాగే కొన్ని పుష్పాలు పెట్టి కూడా అమ్మవారికి సమర్పించవచ్చు. అలాగే మరొకసారి అమ్మవారికి ఇంతకుముందు దూది వస్త్రం ఏ విధంగా చేశామో అదేవిధంగా ఒక వస్త్రంలాగా దూదిని తయారు చేసి యజ్ఞోపవీతంలాగా అమ్మవారికి సమర్పించండి. ఓం శబ్ద బ్రహ్మాత్మికే దేవి శబ్దశాస్త్రకృతాలయే బ్రహ్మసూత్రం గృహాణత్వం బ్రహ్మచక్రాదిపూజితే. ఓం ఐం హ్రీం శ్రీం మహాసరస్వత్యై నమః ఇది యథాశక్తి యజ్ఞోపవీతం సమర్పయామి. ఆ తర్వాత మరి ఒకసారి అమ్మవారికి అక్షతలు వేస్తుండండి. ఆభరణార్థే అక్షతలు. ఓం కటకమకటహారై నూపురై అంగదాన్యై వివిధసుమణియుక్తై మేఖలారత్నహారై కమలదళ విలసే కామదే సంగృహీష్వ ప్రకటితకరణార్థే భూషితే భూషణాని. ఓం ఐం హ్రీం శ్రీం మహాసరస్వత్యై నమః ఆభరణార్థే అక్షతాన్ సమర్పయామి. ఆ తర్వాత భక్తులారా ఒక పుష్పం తీసుకొని గంధం చల్లుతుండని. ఓం చందనాగర గస్తూరి కర్పూరాద్యైశ్చ సంయుతం గంధం గృహాణత్వం దేవి విధిపత్నీర్నమోస్తుతే. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమహాసరస్వత్యై నమః ఇది అలంకారణార్థే గంధం సమర్పయామి. ఆ తర్వాత అమ్మవారికి పసుపు కూడా వేస్తుండని. ఓం ఆయనే దేపరాయణే దుర్వారోహంతు పుష్పినీ అదాశ పునరేకాని సముద్రస్సా గృహాయ మే. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమహాసరస్వత్యై నమః అలంకారార్థే ఇది హరిద్రాచూర్ణం సమర్పయామి. అలాగే భక్తులారా అమ్మవారికి కుంకుమ కూడా సమర్పించండి. ఓం అర్చత ప్రార్చద ప్రేమేధాసు అర్చద అర్చంత పుత్రగా ఉదప్రణం కృష్ణవర్చద అర్చత ప్రార్చద. ఓం ఐం హ్రీం శ్రీం మహాసరస్వత్యై నమః ఇది అలంకారార్థే ఇది కుంకుమాచూర్ణం సమర్పయామి. ఆ తర్వాత అమ్మవారికి పుష్పాలు సమర్పిస్తూ ఉండండి. ఇప్పుడు అమ్మవారికి మీ దగ్గర మాల ఉంటే కనుక అమ్మవారికి మాల సమర్పించండి. ఓం మాల్యాదిని సుగంధీని మాలత్యాదిని వే ప్రభో మయా హృతాని పూజార్థం పుష్పాని ప్రతిఘుర్యదాం. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమహాసరస్వత్యై నమః ఇది యథాశక్తి పుష్పమాలికాని సమర్పయామి. భక్తులారా మరి అమ్మవారికి కుంకుమార్చన చేయాలనుకుంటే కనుక కుంకుమతో అర్చన చేయండి. లేదా పుష్పాలు సమర్పించాలనుకుంటే కనుక పుష్పాలు సమర్పిస్తుండని. అమ్మవారికి ఇప్పుడు అంగపూజ తర్వాత
अष्टोत्तरशतनामावली। ओम ब्रह्मण्ये नमः पादौ पूजयामि। ओम ब्रह्मण्यमूर्तये नमः गुल्फौ पूजयामि। ओम जगत्स्वरूपिण्ये नमः जंघौ पूजयामि। ओम जगद्वन्द्याये नमः जाननी पूजयामि। ओम चारुविलासिन्ये नमः ऊरू पूजयामि। ओम कमलभूमये नमः कटिं पूजयामि। ओम जन्महीनाये नमः जघनं पूजयामि। ओम गंभीरनाभये नमः नाभिं पूजयामि। ओम हरिपूज्याये नमः उदरं पूजयामि। ओम लोकमात्रे नमः स्तनौ पूजयामि। ओम विशालवक्षसे नमः वक्षस्थलं पूजयामि। ओम गानविचक्षणाय नमः कंठं पूजयामि। ओम स्कन्दप्रपूज्याये नमः स्कन्दौ पूजयामि। ओम घनबाहवे नमः बाहू पूजयामि। ओम पुस्तकधारिण्ये नमः हस्तौ पूजयामि। ओम श्रोत्रीयबन्धवे नमः श्रोत्रे पूजयामि। ओम वेदस्वरूपाये नमः वक्त्रं पूजयामि। ओम सुवासिन्ये नमः नासिकां पूजयामि। ओम बिम्बसमानोष्ण्यै नमः ओष्ठौ पूजयामि। ओम कमलचक्षुषे नमः नेत्रे पूजयामि। ओम तिलकधारिण्ये नमः फालं पूजयामि। ओम चन्द्रमूर्तये नमः शिकुरान् पूजयामि। ओम सर्वप्रदाय नमः मुखं पूजयामि। ओम श्री सरस्वत्यै नमः शिरः पूजयामि। ओम ब्रह्मरूपिण्ये नमः सर्वाण्यांगानि पूजयामि। ओम सरस्वत्यै नमः। ओम ऐं ह्रीं श्रीं सरस्वत्यै नमः। ओम ऐं ह्रीं श्रीं महाभद्राय नमः। ओम ऐं ह्रीं श्रीं महामायायै नमः। ओम ऐं ह्रीं श्रीं वरप्रदायै नमः। ओम ऐं ह्रीं श्रीं श्रीप्रदायै नमः। ओम ऐं ह्रीं श्रीं पद्मनिलयायै नमः। ओम ऐं ह्रीं श्रीं पद्माक्षे नमः। ओम ऐं ह्रीं श्रीं पद्मवक्त्रायै नमः। ओम ऐं ह्रीं श्रीं शिवानुजायै नमः। ओम ऐं ह्रीं श्रीं पुस्तकभृते नमः। ओम ऐं ह्रीं श्रीं ज्ञानमुद्रायै नमः। ओम ऐं ह्रीं श्रीं रमायै नमः। ओम ऐं ह्रीं श्रीं परायै नमः। ओम ऐं ह्रीं श्रीं कामरूपायै नमः। ओम ऐं ह्रीं श्रीं महाविद्यायै नमः। ओम ऐं ह्रीं श्रीं महापातकनाशिन्यै नमः। ओम ऐं ह्रीं श्रीं महाश्रयायै नमः। ओम ऐं ह्रीं श्रीं मालिन्यै नमः। ओम ऐं ह्रीं श्रीं महाभोगायै नमः। ओम ऐं ह्रीं श्रीं महाभुजायै नमः। ओम ऐं ह्रीं श्रीं महाभागायै नमः। ओम ऐं ह्रीं श्रीं महोत्साहायै नमः। ओम ऐं ह्रीं श्रीं दिव्यांगायै नमः। ओम ऐं ह्रीं श्रीं सुरवन्दितायै नमः। ओम ऐं ह्रीं श्रीं महाकाल्यै नमः। ओम ऐं ह्रीं श्रीं महापाशायै नमः। ओम ऐं ह्रीं श्रीं महाकारायै नमः। ओम ऐं ह्रीं श्रीं महाङ्कुशायै नमः। ओम ऐं ह्रीं श्रीं पीतायै नमः। ओम ऐं ह्रीं श्रीं विमलायै नमः। ओम ऐं ह्रीं श्रीं विश्वायै नमः। ओम ऐं ह्रीं श्रीं विद्युन्मालायै नमः। ओम ऐं ह्रीं श्रीं वैष्णव्यै नमः। ओम ऐं ह्रीं श्रीं चन्द्रिकायै नमः। ओम ऐं ह्रीं श्रीं चन्द्रवदनायै नमः। ओम ऐं ह्रीं श्रीं चन्द्रलेखाविभूषितायै नमः। ओम ऐं ह्रीं श्रीं सावित्र्यै नमः। ओम ऐं ह्रीं श्रीं सुरसायै नमः। ओम ऐं ह्रीं श्रीं देव्यै नमः। ओम ऐं ह्रीं श्रीं दिव्यालङ्कारभूषितायै नमः। ओम ऐं ह्रीं श्रीं वाग्देव्यै नमः। ओम ऐं ह्रीं श्रीं वसुधायै नमः। ओम ऐं ह्रीं श्रीं तीव्रायै नमः। ओम ऐं ह्रीं श्रीं महाभद्रायै नमः। ओम ऐं ह्रीं श्रीं महाबलायै नमः। ओम ऐं ह्रीं श्रीं भोगदायै नमः। ओम ऐं ह्रीं श्रीं भारत्यै नमः। ओम ऐं ह्रीं श्रीं भामायै नमः। ओम ऐं ह्रीं श्रीं गोविन्दायै नमः। ओम ऐं ह्रीं श्रीं गोमत्यै नमः। ओम ऐं ह्रीं श्रीं शिवायै नमः। ओम ऐं ह्रीं श्रीं जटिलायै नमः। ओम ऐं ह्रीं श्रीं विन्ध्यवासायै नमः। ओम ऐं ह्रीं श्रीं विन्ध्याचलविराजितायै नमः। ओम ऐं ह्रीं श्रीं चण्डिकायै नमः। ओम ऐं ह्रीं श्रीं वैष्णव्यै नमः। ओम ऐं ह्रीं श्रीं ब्राह्म्यै नमः। ओम ऐं ह्रीं श्रीं ब्रह्मज्ञानैकसाधनायै नमः। ओम ऐं ह्रीं श्रीं सौदामिन्यै नमः। ओम ऐं ह्रीं श्रीं सुधामूर्त्यै नमः।
ఓం ఐం హ్రీం శ్రీం సుభద్రాయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం సురపూజితాయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం సువాసిన్యే నమః. ఓం ఐం హ్రీం శ్రీం సునాసాయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం వినిద్రాయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం పద్మలోచనాయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం విద్యారూపాయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం విశాలాక్ష్మే నమః. ఓం ఐం హ్రీం శ్రీం బ్రహ్మజాయాయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం మహాఫలాయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం త్రయీమూర్త్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం త్రికాలజ్ఞాయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం త్రిగుణాయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శాస్త్రరూపిణ్యే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శుంభాసుర ప్రమథిన్యే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శుభదాయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం స్వరాత్మికాయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం రక్తబీజనిహంత్రయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం చాముండాయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం అంబికాయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం ముండకాయ ప్రహరణాయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం ధూమ్రలోచనమర్ధనాయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం సర్వదేవస్తుతాయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం సౌమ్యాయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం సురాసుర నమస్కృతాయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం కాళరాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం కళాధారాయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం రూపసౌభాగ్యదాయిన్యే నమః. ఓం ఐం హ్రీం శ్రీం వాగ్దేవ్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం వరారోహాయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం వారాహ్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం వారిజాసనాయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం చిత్రాంబరాయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం చిత్రగంధాయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం చిత్రమాల్య విభూషితాయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం కాంతాయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం కామప్రదాయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం వంద్యాయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం విద్యాధర సుపూజితాయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్వేతాననాయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం నీలభుజాయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం చతుర్వర్గఫలప్రదాయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం చతురానన సామ్రాజ్యాయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం రక్తమధ్యాయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం నిరంజనాయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం హంసాసనాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం నీలజంఘాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం మహాసరస్వత్యై నమః. నానావిధ పరిమళాపత్రపుష్పాక్షతాన్ సమర్పయామి. ఇప్పుడు అమ్మవారికి అగరబత్తులు వెలిగించి గంట ఊపుతూ అమ్మవారికి అగరబత్తులు చూపిస్తుండండి. ఓం వనస్ప్రసోద్భూత గంధాఢ్య గంధోత్తమం ఆఘ్రే సర్వదేవీనాం ధూపోయం ప్రతిగృహ్యతాం. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మహాసరస్వత్యై నమః. ధూపమాఘ్రాపయామి. ఆ తర్వాత మీరు వెలిగించినటువంటి దీపాలు ఉన్నాయి కదా, ఆ దీపాల దగ్గర కొన్ని అక్షతలు ఒక పుష్పం సమర్పిస్తూ అమ్మవారికి ఆ దీపాలను చూపిస్తుండండి. ఓం సాధ్యం ద్రవర్తి సంయుక్తం హన్నినాయోజితం మయా దీపం గృహాణ దేవేశ త్రైలోకతిమరావహ భక్త్యా దీపం ప్రయచ్ఛామి. దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాద్ఘోరా దివ్యర్జ్యోతిర్ నమోస్తుతే. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మహాసరస్వత్యై నమః. సాక్షాత్ ప్రత్యక్షదీపం దర్శయామి. ఆ తర్వాత అమ్మవారికి తమలపాకుతో లేదా ఉద్యనంతో నీళ్లు చూపిస్తూ ఒక పళ్ళెంలో వదిలిపెట్టండి. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మహాసరస్వత్యై నమః. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. భక్తులారా, ఇప్పుడు అమ్మవారికి నైవేద్యం. అమ్మవారికి నైవేద్యం విశేషంగా చెప్పాలంటే చింతపండుతో చేసినటువంటి పులిహోర, మరియు అలాగే అచ్చం ఆవు పాలల్లో వండినటువంటి చక్కెర పొంగలి. ఈ నైవేద్యం విశేషంగా అమ్మవారికి చాలా చాలా ఇష్టమైనటువంటి నైవేద్యం. అలాగే కొబ్బరికాయ కూడా నైవేద్యంగా పెట్టండి. ఇంతకుముందే మనము అభిషేక సమయంలో కొబ్బరికాయ కొట్టి ఉన్నాం, అవును కదా, అది. అలాగే పండ్లు, ఏవైనా పండ్లు మీ ఇష్టానుసారంగా ఏ పండ్లైనా సరే అమ్మవారి ముందర పెట్టేసి
చక్కగా నీళ్లు చల్లని తమలపాకుతో నీళ్లు చల్లి 3 సార్లు తిప్పాలి. ఓం గాయత్రి ప్రోక్ష ప్రశిచ ఓం భోర్భోసః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం ప్రదేన ప్రసింజామి అమృతమస్తు అమృత వస్త్రమసి స్వాహ. అమ్మవారికి చూపిస్తుండండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం దానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ. ఓం ఐం హ్రీం శ్రీం మహాసరస్వత్యై నమః. యథాశక్తి నైవేద్యం సమర్పయామి. తర్వాత అమ్మవారికి తమలపాకుతో నీళ్లు చూపిస్తూ ఒక పళ్ళెంలో వదిలిపెట్టండి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తర్వాత అమ్మవారికి తాంబూలం, తమలపాకులు, 2 వక్కలు, 1 రూపాయి బిళ్ళ, 1 ఖర్జూరం ఉంటే కనుక, ఇంకా వీలైతే కనుక అరటి పండ్లు. ఓం భోగే పలస కర్పూరే నాగవళ్ళీ దళేర్యుతం కర్పూర్ణ చూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిఘుర్యతాం. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మహాసరస్వత్యై నమః. యథాశక్తి సువర్ణ దక్షిణ తాంబూలాన్ని సమర్పయామి. తాంబూలం సమర్పించిన తర్వాత అమ్మవారికి నీళ్లు చూపించి ఒక పళ్ళెంలో వదిలిపెట్టండి. తాంబూలానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఆ తర్వాత భక్తులారా లేచి నిలబడి అమ్మవారికి घंट ऊपुतो हारति बन्नि. ओं हिरण्यपात्रमधो पूर्णं ददाते मथिव्योसानीति एकधा ब्रह्मण उपहरते कदैव जमानायस्तेजो ददाते. ओं ऐं ह्रीं श्रीं श्रीमहासरस्वत्यै नमः. दिव्यकर्पूरमङ्गलमहानीराजनदीपं दर्शयामि. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. హారతి ఇచ్చిన తర్వాత హారతి చుట్టూ కూడా తమలపాకుతో నీళ్లు చూపించి ఒక చోట వదిలిపెట్టి అమ్మవారికి హారతి చూపించండి. ఆ తర్వాత మీరు ఇంటిల్లిపాది అందరు కూడా హారతి తీసుకోండి. అలాగే పుష్పాలు అక్షతలు చేలో పట్టుకొని అమ్మవారికి సమర్పించాలి. ఓం వాగ్దేవ్యే చ విద్మహే బ్రహ్మపత్న్యే చ ధీమహి తన్నో వాణి ప్రచోదయాత్. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మహాసరస్వత్యై నమః. పాదారవిందయోః దివ్య సువర్ణ మంత్రపుష్పాంజలిం సమర్పయామి అని చెప్పి అమ్మవారికి సమర్పించండి. ఆ తర్వాత మళ్ళీ పుష్పాలు అక్షతలు చేలో పట్టుకొని ప్రదక్షిణ చేయండి. ఓం యాని కాని పాపాని జన్మాంతకృతాని తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవ త్రాహి మాం కృపయాదేవి శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన చెప్పని రక్ష రక్ష శ్రీ మహాసరస్వతి. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మహాసరస్వత్యై నమః. ఆత్మపరీక్ష నమస్కారాన్ సమర్పయామి అని చెప్పి అమ్మవారికి పుష్పాలక్షతలు సమర్పించండి. ఆ తర్వాత భక్తులారా మగవారైతే కనుక సాష్టాంగ నమస్కారం చేసుకోండి. ఆడవారైతే కనుక మోకాళ్ళపైనే నిలబడి శిరస్సు వంచి చేతులు జోడించి నమస్కారం చేసుకోండి. ఓం పురసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాంకరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగం ప్రముచ్యతే. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మహాసరస్వత్యై నమః. సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామి అని చెప్పిన తర్వాత మళ్ళీ పునఃపూజ అమ్మవారికి అక్షతలు వేస్తుండండి. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. పునఃపూజాంచ కరిష్యే. ఛత్రమాచ్ఛాదయామి, చామరాభ్యాం విజయామి, నృత్యం దర్శయామి, గీతం శ్రావయామి, ఆందోళికానారోహయామి, అశ్వానారోహయామి, గజానారోహయామి, హంసానారోహయామి. సమస్తరాజోపచార శక్త్యోపచార భక్త్యోపచార మంత్రోపచార తంత్రోపచార యంత్రోపచార సర్వోపచార పూజాం సమర్పయామి అని చెప్పి నమస్కారం చేసుకొని ఆ తర్వాత చెంపలు వేసుకుంటూ చెప్పండి. ఓం అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోహం ఇది మాం మత్వా క్షమస్వ పరమేశ్వరి. అలాగే పుష్పాలు అక్షతలు చేలో పట్టుకొని ఈ విధంగా చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వరి యత్ పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తు మే అనేన శ్రీదేవి నవరాత్రి అంగత్వేన సప్తమ దివసే యథాశక్తి పూజాం సర్వం శ్రీ మహాసరస్వతీదేవి చరణార
విందార అర్పణ వస్తు అని చెప్పి అక్షతలో నీళ్లు పళ్ళెంలో వదిలిపెట్టని. మరి భక్తులారా, మీకు సమీపంలో ఎవరైనా ముత్తైదువులు ఉంటే కనుక మీ ఇంటికి పిలిచి కాళ్ళకు పసుపు పారాని పూసి వారికి మీ శక్తిని బట్టి వస్త్రతాంబూలు ఇచ్చి వారితో ఆశీర్వాదం పొందండి. అలాగే భక్తులారా, చదువుకునే పిల్లలు ఉంటే కనుక వారిని కూడా ఇంటికి పిలిచి వారికి మీ శక్తిని బట్టి విద్యకు సంబంధించిన వస్తువులు ఇవ్వండి. వారు చాలా చాలా సంతోషపడతారు. ఇలా చేస్తే మీ ఇంటిలి బాది అందరికీ, మీ ముందు తరాల వారికి విద్యాబుద్ధికి మేధస్సుకు ఎన్నటికీ కూడా లోటు ఉండదు. ఆ మహాసరస్వతి అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహం ఎల్లప్పుడూ కూడా మీకుంటుంది. బోలో జగదంబే మాతకీ జై, జగజ్జనని మాతకీ జై, మహాసరస్వతి మాతకీ జై. Subscribe Sri Chakra TV, like and share.